సిటీ న్యూస్కు స్వాగతం. పామరు మండలం నెమ్మకూరులో జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేసింది. పామరు మండలం నెమ్మకూరులో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వేరంకి గురుమూర్తి, కార్యవర్గ సభ్యులు అట్టహాసంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ విగ్రహ సాక్షిగా జిల్లా తెలుగుదేశం కార్యవర్గ కమిటీ ప్రమాణం చేసింది. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రులు కొల్లు రవీంద్ర, కొలుసు పార్థసారథి, ఎస్ సవిత, ఎన్టీఆర్ తనయుడు నందమూరి రామకృష్ణ పాల్గొన్నారు. తొలుత నేతలంతా నందమూరి తారక రామారావు, బసవతారకం విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. నిబద్ధత కలిగిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని, టీడీపీ బీసీలకు పెద్దపీట వేసిందని ఈ సందర్భంగా వక్తలు పేర్కొన్నారు. జిల్లా కార్యవర్గంతో కలిసి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామని వారు తెలిపారు. ఎన్నో సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తున్న ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. నీచ ప్రవృత్తి కలిగిన పార్టీ వైసీపీ పార్టీ రాష్ట్రంలో అరాచకం సృష్టించాలని ప్రయత్నిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వర్ల కుమార్రాజా, కాగిత కృష్ణప్రసాద్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు తాతినేని శ్రీరామ్, మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రావి వెంకటేశ్వరరావు, శాలివాహన కార్పొరేషన్ చైర్మన్ పేరేపి ఈశ్వర్, ఫిషింగ్ కార్పొరేషన్ చైర్మన్ చిలకా పాపారావు, మాజీ డిప్యూటీ స్పీకర్ బోరగడ్డ వేదవ్యాస్ తదితరులతో పాటు టీడీపీ శ్రేణులు, అభిమానులు భారీగా పాల్గొన్నారు. 15వ తారీఖు ఇస్తారో 20వ తారీఖు ఇస్తారో కూడా తెలియని పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినా కూడా ఈ రోజు 1వ తారీఖున జీతాలు ఇస్తూ గతంలో చేసిన ఎగ్గొట్టిన డబ్బులన్నింటినీ కూడా రైతు సోదరులకి 1667 కోట్ల రూపాయలు ఎగ్గొడితే గత ప్రభుత్వం మరి చంద్రబాబు నాయుడు గారు రాగానే ఆ డబ్బులన్నింటినీ కూడా ఒకేసారి చెల్లించిన ఘనత మరి మన కూటమి ప్రభుత్వాన్ని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తాను. అంతేకాదు మీరందరూ కూడా రైతు సోదరులు ఉన్నారు. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా 24 గంటల్లో కొన్న ధాన్యానికి డబ్బులు చెల్లించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వం అని చెప్పేసి మీ అందరికీ శ్రేణిగా మనం చేస్తామని నేను ఒక పక్క రైతులకి మేలు చేస్తూ ఒక పక్క రైతుల భవిష్యత్తు కోసం పోలవరం లాంటి ప్రాజెక్టుల్ని త్వరితగతిన పూర్తి చేసి మీకు మంచి బంగారు భవిష్యత్తు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా మన రాష్ట్రంలో చదువుకుంటున్న లక్షలాది మంది యువకులకి ఒక భవిష్యత్తు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో వారికి ఉద్యోగాలు రావాలి, వారికి మంచి జీతాలు వచ్చే ఉద్యోగాలు రావాలి, ఉపాధి లభించాలి అనే లక్ష్యంతో లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొస్తున్న పరిస్థితులందరూ కూడా మీరు గమనించాలని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తాను. గత ప్రభుత్వంలో ఒక లక్ష్యం లేని, ఒక దిశ లేని సంక్షేమ కార్యక్రమాలు చేసి అమ్మఒడి ఇచ్చారు, లేదా ఫీజు రింబర్స్మెంట్ ఇచ్చారు. బంటిమిల్లి మండలం ముంజులూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. బంటిమిల్లి మండలం ముంజులూరులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి తునాతునకలవడం సంచలనం రేపింది. కత్తిపూడి ఒంగోలు 216 జాతీయ రహదారిపై బంటిమిల్లి మండలం ముంజులూరు టోల్ ప్లాజా సమీపంలో శనివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. మచిలీపట్నం మండలం గిలకల్దిండి గ్రామానికి చెందిన మోకా శివశంకర్ ముంజులూరు టోల్ ప్లాజా సమీపంలో జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదంలో శరీరం తునాతునకలై తల ఒక్కటి మాత్రమే మిగిలి ఉంది. శనివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈడేపల్లి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి సామూహిక కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా జరిపారు. ఈడేపల్లి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో స్వామివారికి సామూహిక కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఆలయంలో స్వామివారి నూతన విగ్రహ పునఃప్రతిష్ఠ జరిగి ఏడాది అవడంతో ప్రత్యేక కార్యక్రమాలు జరిపారు. ఈ సందర్భంగా ఆంజనేయ స్వామికి విశేష పూజలు, అభిషేకాలు చేశారు. అంగరంగ వైభవంగా నిర్వహించిన సామూహిక కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో దంపతులు పాల్గొన్నారు. Hare
ప్రజలకు కనీస మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని తెలుగుదేశం పార్టీ 23వ డివిజన్ ఇన్ఛార్జి చింతా చిన్ని తెలిపారు. ప్రజలకు కనీస మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని తెలుగుదేశం పార్టీ 23వ డివిజన్ ఇన్ఛార్జి చింతా చిన్ని తెలిపారు. డివిజన్లోని ఉల్లింగిపాలెంలో 4 లక్షల రూపాయలతో నెలకొల్పుతున్న మంచినీటి పైప్లైన్ పనులను ఆయన ప్రారంభించారు. తొలి విడతగా ఈ పైప్లైన్ నెలకొల్పుతున్నామని, దశలవారీగా ఈ ప్రాంత మంచినీటి కష్టాలు తీరే విధంగా మరిన్ని పైప్లైన్లు ఏర్పాటు చేస్తామని ఆయన వివరించారు. దీర్ఘకాలంగా ఈ ప్రాంత వాసులు పడుతున్న తాగునీటి సమస్య పరిష్కరించిన మంత్రి కొల్లు రవీంద్రకు డివిజన్ ప్రజల తరపున చింతా చిన్ని కృతజ్ఞతలు తెలిపారు. 23వ డివిజన్లో పైపు లైన్ మా కళ, ఏరియా ప్రజలందరికీ మంచినీటి పైప్ లైన్ 4 అంగుళాల పైప్ లైన్ దరిదాపుగా 250 మీటర్లు వేసాం. ఇక్కడ 1500 మీటర్లు ఉంది రిక్వైర్మెంటు. ఫస్ట్గా ఇక్కడ చాలా అవసరం. ఎందుకంటే మొన్న ఒక సంవత్సరం కిందటి కాడ ఒక 5 సంవత్సరాల బాబు ట్యాంకర్ కింద చనిపోయాడు. వెంటనే నేను మంత్రి గారితో మాట్లాడి, మంత్రి గారు అలాగే కమిషనర్ గారితో అక్కడ సార్ ఇది పరిస్థితి అని చెప్తే వెంటనే మనకి 250 మీటర్లు ఇచ్చారు. ఇంకా 1200 మీటర్లు ఉంది దరిదాపుగా. ఎందుకంటే నరసించాం గుడి వైపు నుండి ఇటు పక్క ఇది వరకు రోడ్డు ఉండేది కదా. బర్రెల గ్రౌండ్కి రోడ్డు కాడ 2014 నుండి 19 వరకు మంత్రి గారు ఫస్ట్ మంత్రి అయిన తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బాబా ప్రసాద్ గారు అప్పుడు మన బాబా చైర్మన్గా ఉన్నారు. ఆ టైంలో నేను కాడ ఇక్కడ ఇన్ఛార్జిగా ఉండి సీసీ రోడ్లు కానీ ఏమైనా కానీ దరిదాపుగా ఒక 60 లక్షల రూపాయలతో ఇక్కడ మనం చేసాం. బాబా ప్రసాద్ గారు కాడ ఈ ఏరియాకి మనకు ఆ టైంలో బాగా ఉపయోగపడ్డారు. ఎందుకంటే ఏ పని చెప్పగానే అన్న ఇది కావాలంటే చేసి పెట్టేవారు. అలాగే మంత్రి గారికి కాడ 23వ వార్డు అంటేనే పంచికొట్ట. తెలుగుదేశం ప్రభుత్వ పెద్దలందరికీ నా నమస్కారం. మేము చింతా చిన్ని భార్యని 23వ డివిజన్. మా డివిజన్లో 2014-19 మధ్యకాలంలో ఈ పైప్ లైన్ అనేది శాంక్షన్ అయింది. కానీ ఆ శాంక్షన్ అయినటువంటి పైప్ లైన్ని ఈ ఏరియాలో వేయనీయకుండా ఆపడం చేత అప్పుడు ఆగిపోయింది. కానీ మళ్ళా దానిని 2026 ఫిబ్రవరి నెలలో దాన్ని స్టార్ట్ చేసి ఈరోజు మేము ఈ పైప్ లైను వదిలించడం జరిగింది. మొత్తంగాను 250 మీటర్లు, దీనికి గాను 4 లక్షలు చేయించి ఈరోజు ఘనంగా ఏర్పాటు చేయించాము. ఈ ట్యాప్ కూడా వేయించాం. నమస్కారం. ఇక్కడ పైప్ లైన్ కొత్తగా వేసి మన చింతా చిన్ని గారి నాయకత్వంలో మంత్రి గారి చెప్పిన దాన్ని మంత్రి గారితో కూడా బాగా చనువుగా ఉండి అన్ని చింతా చిన్ని గారు ఇక్కడ చేయించినందుకు ఈ ఏరియాలో అంతా కూడా తక్కువ లేబర్ ఉన్నారు. దాన్ని బట్టి పైప్ లైన్ వేసి ఎవరికి వాళ్ళకే పంపులు ఇస్తాకి చింతా చిన్ని గారు చేసిన కృషి మరువలేదని చెప్పాలి. అందరూ కూడా ఆయన కృషి చూసి మీరందరూ కూడా రేపు రాబోయే రోజుల్లో అందరికీ ఆయనకి అండగా ఉంటారని నేను భావిస్తున్నాను. లోక కళ్యాణార్థం వివేకానంద మందిరంలో శైవ మహాపీఠం ఆధ్వర్యంలో సూర్యహోమం నిర్వహించారు. లోక కళ్యాణార్థం వివేకానంద మందిరంలో శైవ మహాపీఠం ఆధ్వర్యంలో సూర్యహోమం నిర్వహించారు. శంకరమఠం వేద పండితులు కన్నయ్య, విష్ణుభొట్ల రామంలు ఆధ్వర్యంలో ఈ హోమం భక్తి శ్రద్ధలతో జరిపారు. శైవ మహాపీఠం గౌరవాధ్యక్షులు సింగరాజు గోవర్ధన్, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి ముదిగొండ, ఫణి ధుర్జటి, కార్యదర్శి మల్లంపల్లి రవికుమార్, ఉపాధ్యక్షుడు ముదిగొండ శాస్త్రి పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం మైనారిటీల ఆస్తులను కబ్జా చేస్తోందని వైసీపీ మైనారిటీ విభాగం నాయకులు ఆరోపించారు. కూటమి ప్రభుత్వం మైనారిటీల ఆస్తులను కబ్జా చేస్తోందని వైసీపీ మైనారిటీ విభాగం నాయకులు ఆరోపించారు. వైసీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ మంగళగిరిలో వక్ఫ్ బోర్డుకు సంబంధించిన 72 ఎకరాల భూమిని అభివృద్ధి పేరుతో ఆక్రమించుకునేందుకు కూటమి ప్రభుత్వం ఇప్పటికే భూసేకరణ ప్రారంభించిందని, వక్ఫ్ అనుమతి లేకుండా మైనారిటీ ఆస్తులను ధారాదత్తం చేయడమేమిటని వారు ప్రశ్నించారు. ఈ నెల 9వ తేదీన ఈ విషయమై వినతిపత్రం సమర్పించేందుకు మైనారిటీ సెల్ శ్రేణులంతా
కదిలి రావాలని వారు పిలుపునిచ్చారు. మైనారిటీల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు బీజేపీతో కలిసి వక్ఫ్ ఆస్తులను ఆక్రమించుకుంటున్నారని వారు ఆరోపించారు. వైసీపీ మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షుడు అబూబాకర్, సిలార్దాదా, బాషా, అచ్చాబా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పేర్ని నాని గారి ఆదేశాల మేరకు కృష్ణా జిల్లా మైనారిటీ సెల్ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు అబూ గారి సారథ్యంలో ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడమైంది. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో వక్ఫ్ భూముల్ని ప్రభుత్వం జీవో తీసుకొచ్చి ఆ భూముల్ని స్వంతం చేసుకోవాలని, అన్యాక్రాంతం చేసుకోవాలని ప్రయత్నం చేస్తుంది. ఆ భూముల్ని కాపాడాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఈరోజు చెప్తున్నాం. ఎన్నో సంస్థలు, ఎంతోమంది ముస్లింలు, మేధావులు అందరు కలిసి ఆ ముస్లింస్ సంబంధించిన వక్ఫ్ భూముల్ని అన్యాక్రాంతం చేయవద్దు అని చెప్తుంటే కూడా ప్రభుత్వం పట్టించుకోకుండా ఈ విధంగా చేయడం చాలా దారుణం. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో కూడా రేపు సోమవారం రోజు కలెక్టర్ గారికి కూడా మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు తెలుగుదేశం పార్టీలో ముస్లిం పెద్దలు ఎంతోమంది ఉన్నారు. గౌరవ సలహాదారులు అని చెప్పి షరీఫ్ గారు ఉన్నారు. అట్లాగే వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అని అజీజ్ గారు ఉన్నారు. మైనారిటీ వ్యవహారాల శాఖ మార్చిలు ఫరూక్ గారు ఉన్నారు. ఈ మధ్య షిబ్లీ గారని పైన వస్తున్నారు. వీళ్ళు అన్ని విషయాలు మాట్లాడతారు కానీ ఈ అన్యాక్రాంతం అవుతున్న ఈ భూముల గురించి మాత్రం మాట్లాడరు. అదే నజీర్ గారు ఈరోజు ప్రతిపక్షంలో ఉండి ఈరోజు ఎమ్మెల్యేగా ఎన్నికైనారు. అంతకుముందు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక 5 ఎకరాలు ఈ 71 ఎకరాల నుంచి మేము తీసుకుని ఎక్కడైతే భూములు ఉన్నాయో, ఆస్తులు ఉన్నాయో వాటిలన్నిటి కూడాను కబ్జా చేసి వేరే వారికి దారాదత్తం చేయడానికి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలని మనం అందరూ కూడా కనీసం ఒక 2-3 నెలల నుంచి మనం పత్రికాపూర్వంగా కానివ్వండి, టీవీల ద్వారా చూస్తున్నాం. చాలా బాధాకరమైన విషయం. అదే సబ్జెక్టు మీద ఇవాళ ఈరోజు మన కృష్ణా జిల్లా వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు పేర్ని నాని గారి యొక్క సారథ్యంలో వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో ఇవాళ పాత్రికల యొక్క సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఆ నిర్ణయానికి ముఖ్య అతిథిగా కృష్ణా జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులైనటువంటి అబూబకర్ గారు గుజరాత్ నుంచి రావడం జరిగింది. అదేవిధంగా మచిలీపట్నం సంబంధించినటువంటి ముస్లిం మైనార్టీ నాయకులందరి యొక్క సమక్షంలో ఈ యొక్క పాత్రిక సమావేశం నిర్వహించడం జరిగింది. ఇప్పుడే మాట్లాడారు అధ్యక్షుల వారు ఎన్నో విషయాలు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, బీజేపీ ప్రభుత్వంతో ములాఖత్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, మాట్లాడుతున్నటువంటి మాటలన్నీ కూడా వాళ్ళు గెలవకముందు ఏదైతే రోడ్డుని ఎక్కారో 232 ఎకరాలు ఒక చోట ఉన్నాయి. ఇదంతా ముస్లిం సమాజం కోసం కొన్ని సంవత్సరాల క్రితం మన ముస్లిం పూర్వీకులు అంజుమున్కు దానం చేసినటువంటి వక్ఫ్ చేసినటువంటి ప్రాపర్టీ. ఇది వక్ఫ్ ప్రాపర్టీ అంటే అది ముస్లిం అంజుమున్ ప్రాపర్టీ. గవర్నమెంట్ ద్వారాగా ఆ ప్రాపర్టీ ఆ అంజుమున్కి చెల్లుతుందనే అర్థం అన్నమాట దానికి. మళ్ళీ అటువంటి ప్రాపర్టీని మళ్ళీ ఈ రోజున ప్రభుత్వం చెప్పా పెట్టకుండా ఆ లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా నాకు తెలియదు అనేటువంటి చెప్పే పరిస్థితిలో ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి లోకల్ ఉన్నటువంటి ఎంఆర్ఓలు కానివ్వండి, ఆర్డీఓలు కానివ్వండి, మళ్ళీ వాళ్ళ అక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా మళ్ళీ ఈ రోజున ఒక అంజుమన్కి సంబంధించినటువంటి ఒక ఆస్తిని వాళ్ళు ప్రభుత్వం ఏ విధంగా లాక్కోవాలని చూస్తుంది. వెరీ కాస్ట్లీగా ఉన్నటువంటి ఆ యొక్క ప్రాంతంలో కొన్ని వేల కోట్లు ఖరీదు చేసేటువంటి ప్రాపర్టీని ప్రభుత్వం ఒక జీవో ద్వారాగా దాన్ని తీసేసుకుని వాళ్ళు నచ్చినటువంటి వాళ్ళకి టీడీపీ వాళ్ళకి చెందినటువంటి వాళ్ళకి కట్టబెట్టడం కోసం ఒక ముస్లిము సంబంధించినటువంటి ఆస్తిని వాళ్ళు ఏ విధంగా లాక్కొని దౌర్జన్యం చేస్తున్నారని దాని మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజున ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.